నమస్తే, నేను మీ సతీష్. తునిలో పామాయిల్ తోటలో తప్పిపోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరికేసిందా? పోలీసులు రహస్యంగా ఒక ప్లేస్లో ఉంచి అందరిని విచారణ చేస్తున్నారా? రేపో ఎల్లుండో బయటికి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో వివరించి ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించేయబోతున్నారా? పాప దొరకడం వల్లే పోలీసులు ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ నిలిపేశారా? కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలింది? ఈ ప్రశ్నలన్నింటికీ మీకు వీడియోలో సమాధానం దొరుకుతుంది. జ్ఞానేశ్వరి మిస్సింగ్ తర్వాత ఈ 21 రోజుల్లో ఏం జరిగిందో, ఏం జరుగుతోందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. బట్ ఎగ్జాక్ట్గా ఈ రోజుకు పరిస్థితి ఏంటి, పాప ఎక్కడుంది అనేది ఈ వీడియోలో స్పష్టంగా మీకు చెబుతా. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అయితే ప్రజెంట్ మీడియాలో, సోషల్ మీడియాలో పాపకు సంబంధించి చేస్తున్న ఫేక్ స్టంట్లు అయితే మామూలుగా లేవు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెబుతూ విచ్చలవిడిగా తమ్మునేల్స్ పెట్టి పాప దొరికిపోయింది, ఇదిగో తెచ్చేస్తున్నారు, ఇంటి దగ్గరికి పాప చేరిపోయిందంటూ ఫేక్ వార్తలు అయితే వండి వారుస్తూ ఉన్నారు. అందుకే ఈ వీడియోలో ఆ ఫేక్ వార్తలన్నింటికీ చెక్ పెట్టే వాస్తవాలను మీ ముందు ఉంచబోతున్నా. పాప కేసు దర్యాప్తులో చోటు చేసుకున్న అత్యంత కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చెబుతా. ఖచ్చితంగా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. అట్లాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక జాను కేసులో కీలక చిక్కుముడి వీడింది. అనుమానాస్పదంగా మృతి చెందిన కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ కుక్కపై విషప్రయోగం జరిగిందా, తలపై ఎవరైనా కొట్టడం వల్లే చనిపోయిందా, లేదా వైల్డ్ యానిమల్స్ ఏమైనా అటాక్ చేయడం వల్లే చనిపోయిందా, ఇలా ఉన్న అన్ని డౌట్లకు క్లారిటీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్తో వచ్చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ప్రకారం కుక్కపై దాడి చేసిన ఆనవాళ్లు ఏమీ లేవని, విషప్రయోగం జరగలేదని, యానిమల్స్ దాడి చేయలేదని తేలింది. ఈ చిన్నారితో ఉన్న బాండింగ్ వల్లే ఆ పాప మిస్ అయిన తర్వాత మానసికంగా కుంగిపోయి బెంగతోనే కుక్క వారం రోజులుగా తిండి మానేసింది, నీళ్లు కూడా తాగలేదు. దీంతో డీహైడ్రేట్ అయిపోయి అనారోగ్యం వల్లే కుక్క చనిపోయిందని రిపోర్ట్ అయితే వచ్చింది. ఎంతో విశ్వాసంతో ఉండే మూగజీవి పాప దూరమైందనే బాధలోనే కుంగిపోయి చివరకు ప్రాణాలు వదిలేసిందని తేలిపోయింది. దీంతో అనేక కోణాల్లో సాగుతున్న దర్యాప్తులో అతి ముఖ్యమైన ఒక కోణం అయితే క్లోజ్ అయిపోయినట్టే. ఇక మరో అప్డేట్ ఏంటంటే, జాను కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ అయితే పూర్తిగా ఆపేశారు. జూన్ 6 నుంచి 26 వరకు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, రెవెన్యూ సిబ్బంది వెతుకుతూనే ఉన్నారు. 21 రోజులకు అంగుళం వెతికిన పాప జాడ కనిపించకపోవడంతో ఇక సెర్చ్ ఆపరేషన్ నిలిపేయాలని నిర్ణయించారు. ఆ పామాయిల్ తోట, కొండ, అడవి ప్రాంతంలో పాప ఆచూకీ కోసం ఇన్ని రోజులు శత విధాల ట్రై చేశారు. ఒకవేళ ఏవైనా వైల్డ్ యానిమల్స్ దాడి చేస్తే కనీసం పాప ఆనవాళ్ళు బట్టలో, కాలి పట్టీలో, ఎముకలో, తల వెంట్రుకలో ఏవో ఒకటి దొరుకుతాయి కదా అని ఆ ప్రాంతం అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ఒకవేళ పాప మీద ఏవైనా యానిమల్స్, అడవి కుక్కలు లేదా అనకొండలు అటాక్ చేసినా, లేదు పులి వంటి వైల్డ్ యానిమల్స్ అటాక్ చేస్తే రక్తం రుచి మరిగిన అవి మళ్ళీ వస్తాయనే ఉద్దేశంతో బొమ్మల్లో చికెన్ పెట్టి ఎరగా వేశారు. పామాయిల్ తోట ఫెన్సింగ్కు వేలాడదీసిన ఫలితం లేకపోయింది. వాసనతో ఖచ్చితంగా ఏమైనా జంతువులు ఉంటే బయటపడతాయని ఆశించారు. కానీ అనకొండలు, అడవి కుక్కలు, నక్కలు, పులులు ఏవీ రాలేదు. అసలు అలాంటివి ఈ అడవిలో ఉంటే కదా రావడానికని స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. సో యానిమల్స్ అటాక్ అనే కోణంలో కూడా దర్యాప్తు క్లోజ్. ఈ యాంగిల్లోనూ పోలీసులు ఒక పక్కా కన్క్లూజన్కి అయితే వచ్చేశారు. ఇక పామాయిల్ తోటలతో పాటు దగ్గరలో ఉన్న చెరువులు, బోర్లు, కాలువలు అన్నీ వెతికేశారు. కానీ నో యూజ్. చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇంకా పామాయిల్ చెట్లు పైకి కొండ చిలువలు ఏమైనా ఎత్తుకుపోయాయేమో అని కొందరు అనుమానించడంతో తోటతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి చెట్టు పైన కూడా వెతికారు. ఎలాంటి ఆనవాళ్ళు కూడా లభించలేదు. 40 ఎకరాల పామాయిల్ తోట మొత్తాన్ని గ్రౌండింగ్ చేసేస్తారు. తోటలో ఉన్న గడ్డి, పొదలు, తుప్పలు, డొంకలు, పిచ్చి మొక్కలు అన్నీ తొలగించేసి గ్రౌండ్గా మార్చారు. అయినా సరే ఎలాంటి ఆధారం కూడా దొరకలేదు. పాప కాళ్ళకు ఉన్న వెండి పట్టీలు, మెడలో వేసుకున్న చైన్ డిటెక్ట్ చేసే యంత్రాలను సైతం తీసుకొచ్చి మొత్తం గాలించారు. కానీ ఎక్కడ ఏమీ బయటపడలేదు. ఇక అడవి జంతువుల కోసం వేటగాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు, ఉచ్చు వేస్తూ ఉంటారు, కరెంట్ షాక్ కూడా పెడతా ఉంటారు. వాళ్ళ ఉచ్చులో పడి ఉంటుంది, లేదా కరెంట్ షాక్తో పాపకు ఏమైనా అయి ఉంటుంది. దీంతో ఆ వేటగాళ్ళే పాపను ఏదో చేసి ఉంటారని కూడా అనుమానించారు. కానీ అలాంటిది కూడా ఎక్కడ ఏమీ లేదని తేలిపోయింది. వేటగాళ్ళు రావట్లేదు, కరెంట్ షాకులు కూడా పెట్టట్లేదని కూడా కన్క్లూజన్ అయితే వచ్చేసింది. ఏ ఆనవాళ్ళు వాటికి సంబంధించి దొరకలేదు. సో దీంతో ఈ యాంగిల్ కూడా క్లోజ్ అయ్యింది.
ఇక పామ్ ఆయిల్ తోట నుంచి బయటకు ఉన్న దారులన్నీ వెతికారు. తోట నుంచి ఫారెస్ట్లోకి ఉన్న దారులన్నీ గాలించారు. అలాగే కొండ అటవీ ప్రాంతం అంతా వందల మంది వెతికారు. కానీ చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. దీంతో ఇంకా పాప ఈ ప్రాంతంలో లేదు అని పక్కగా ఫిక్స్ అయిపోయారు. పాపకు ఈ అటవీ ప్రాంతంలో ఏమీ కాలేదనే నిర్ణయానికి కూడా వచ్చేశారు. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పాప చనిపోయింది అనడానికి ఎలాంటి ఆధారం కూడా ఇంతవరకు ఒక్కటంటూ ఒక్కటి కూడా చిన్నది కూడా దొరకలేదు. అందుకే పాప ప్రాణాలకైతే ఏమీ కాలేదని ఫిక్స్ అయిపోయి పామాయిల్ తోటల్లో అటవీ కొండ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ అయితే తాత్కాలికంగా నిలిపేశారు. సాధారణంగా జనావాసాల మధ్యలో ఏదైనా టౌన్లో కానీ ఇట్లా జరిగితే సీసీ కెమెరాల ఫుటేజ్తోనో కాల్స్ ద్వారానో చిన్న హింట్ దొరికినా ఆ క్లూ పట్టుకుని తీగలాగితే ఆ డొంక కదిలేది, ఆ డొంక కదిల్చే వాళ్ళు. కానీ పాప మిస్ అయిన ఆ పామాయిల్ తోటలో మాత్రమే కెమెరాలోనే, ఫెన్సింగ్ అవతల మొత్తం అడవే, ఆ ఫారెస్ట్లో ఎలాంటి కెమెరాలు లేవు. అందుకే పాప మిస్సింగ్ కేసులో ఇంతవరకు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. ఎన్ని రోజులు ఎన్నిసార్లు వెతికినా ఇదే రిజల్ట్ వస్తుంది. కానీ పూర్తిగా ఈ కేసులో హోప్ అయితే వదిలేయలేదు. ఇప్పుడు పోలీసులు పూర్తి ఫోకస్ పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే కోణంలోనే పెట్టి ఇన్వెస్టిగేషన్ అయితే స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఊరిలో ఉన్న వాళ్ళందరినీ 4-5 సార్లు విచారించారు. ఈ విచారణ జరుగుతుండగానే ఇదిగో పులి అంటే అదిగో పులి అన్నట్టుగా చాలామంది సోషల్ మీడియాలో ఈ విచారణ జరుగుతుండగానే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా చాలామంది సోషల్ మీడియాలో కూడా షేక్ చేసేసారు. ఒకసారి తండ్రి మీద నింద వేశారు, మరోసారి అతని ఫ్రెండ్ మీద నింద, ఇంకోసారి ఏడవటం లేదని తల్లి మీద నింద, తోట యజమాని మీద నింద, క్షుద్ర పూజల కోసం చేసే ఉంటారని మరో నింద, పాపను లాస్ట్ సారి చూసిన వ్యక్తి మీద నింద. ఈ విచారణ జరుగుతుండగానే ఇదిగో తోక అంటూ అదిగో పులి అంటూ చాలామంది సోషల్ మీడియాను షేక్ చేసేశారు. ఒకసారి తండ్రి మీద నింద వేశారు, మరోసారి అతడి ఫ్రెండ్ మీద నింద, ఇంకోసారి ఏడవడం లేదని తల్లి మీద నింద, తోట యజమాని మీద నింద, క్షుద్ర పూజల కోసం చేసి ఉంటారని మరో నింద, పాపను లాస్ట్ సారి చూసిన వ్యక్తి మీద నింద, అతడు చెప్పాడని తల్లితో చెప్పిన 3 వ్యక్తుల మీద నింద. ఇలా ఈ కేసులో ఎంతమందిని అనుమానించాలో అంతమందినే సోషల్ మీడియాలో దోషులుగా నిలబెట్టేసి ఎంత పెంట చేయాలో, ఎంత చెత్త చేయాలో అంతా చేశారు. పిచ్చి పిచ్చి తంబనేల్స్ పెట్టి వీడియోలు అయితే చేశారు. న్యూస్ని కాస్త న్యూసెన్స్గా మార్చేశారు. పాప దొరికిపోయింది, సేఫ్గా ఉంది, మరో గంటలో ఇంటికి వచ్చేస్తుంది, అగో అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు, ఈరోజు లేదా మరో గంటలో మరో పూటలో తెచ్చేస్తారు, పోలీసులు ప్రెస్ మీట్ పెడతారంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం జరిగేదంతా హంబక్. ఇలా ఎవరైనా చెప్పారంటే అంతా హడావుడే తప్ప వాస్తవాలు కాదు. నిజంగా పాప దొరికితే పోలీసుల వద్దే ఉంటే పరిస్థితి ఇలా ఉంటుందా? లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు అంతా తునిలోనే వాలిపోతుంది. పాప సేఫ్గా ఉంటే ఆమె ఆచూకీ తెలిస్తే ఆ వార్త తెలిసిన మరుక్షణమే పోలీసులు ఈ గుడ్ న్యూస్ అయితే ప్రజలతో షేర్ చేసుకుంటారు. అంతే తప్ప ఇంకా ముహూర్తం చూసుకొని నిదానంగా ఆలోచించి ఇవాళ రేపా మధ్యాహ్నమా సాయంత్రమా అని ఆలోచించి బయట పెట్టాలని అనుకోరు. సో ఇదిగో పాప అదిగో పాప అనే గాలి వార్తలు అయితే నమ్మద్దు. పోలీసులు కూడా ఏ కోణంలోనూ ఇప్పటి వరకు వదలలేదు. ఈ వ్యక్తులందరినీ అన్ని కోణాల్లో కూడా విచారించేశారు. కానీ ఒక్కటంటే ఒక్కరు కూడా అనుమానించదగ్గది దొరకలేదు. 4800 ఫోన్ కాల్స్ ట్రేస్ చేశారు. అందులో అనుమానాస్పదంగా ఉన్న ఒక 50 కాల్స్ ఉంటే వాటిపైన కూడా నిఘా పెట్టారు, పూర్తిగా ఆరా తీశారు. కానీ ఎక్కడ కుట్ర కోణం కనబడలేదు. ఇప్పుడు కేవలం కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ సంచార జాతుల వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది. వాళ్ళు ఈ మధ్యకాలంలో అక్కడికి ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే పాప తప్పిపోయిన తర్వాత కుక్క అదే ఊరిలో వినాయకుడి గుడి దగ్గర కెమెరాలో విజువల్స్ అయితే గమనించారు. అంటే జానుని ఎవరో అక్కడ నుంచి ఎత్తుకుపోయి ఉంటారని, అలా ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళ వెహికల్ వెంట పడి ఉందేమో ఈ కుక్క. అలాంటి క్షణంలో ప్రతిఘటిస్తే ఏముంది, చిన్న కుక్కే కదా, ఒక రాయితోనో కర్రతోనో కొట్టేసి పారిపోయి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోవైపు తోట పక్కనే ఉన్న ఫారెస్ట్ దాటి వెళ్ళాక దట్టమైన అటవీ మార్గం గుండా ఎత్తుకుపోయారేమోనని ఆ దారిలోనూ పోలీసులు అయితే గాలిస్తున్నారు. అన్ని దారుల్లో ట్రై చేశారు. ఇక ఒక 3-4 టీమ్స్ అయితే ఈగల్ వ్యూ కోణంలో ఇన్వెస్టిగేట్ అయితే చేస్తూ ఉన్నారు.
గండికోటలో ఆ మధ్య ఒక అమ్మాయి హత్యలో ఇప్పటికీ ఆన్సర్ దొరకలేదు. అక్కడ డెడ్ బాడీ దొరికింది, గాయాలు గమనించారు, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, కాల్ డేటా అన్నీ పరిశీలించారు. కానీ కేసు అయితే తేలలేదు. జనసంచారం ఉండి పర్యాటక కేంద్రం అయినా సరే సీసీ కెమెరాల ఫుటేజు, కాల్ డేటా, ఆ లవర్స్ను ఆఖరిసారి చూసిన ప్రత్యక్ష సాక్షులను, వాళ్ళు చెప్పిన వివరాలు, ఎన్నో ఆధారాలు అక్కడ ఈ కేసు దర్యాప్తు కోసం లభించాయి. వాటన్నింటి ద్వారా ఎంతో ట్రై చేసినా ఆ కేసులో కూడా ఏమీ తేలలేదు. ఇప్పుడు ఈ పాప కేసు అంతకంటే ఎక్కువ టఫ్గా ఉంది. అక్కడ దొరికిన ఆధారాల్లో ఒక్కటి కూడా ఇక్కడ దొరకలేదు. సో ఈ కేసు ఇప్పట్లో తేలడం కష్టమే. ఇది ఎలా మారిపోయిందంటే గడ్డివాములో సూదిని వెతకడంలో అయిపోయింది. అటవీ ప్రాంతం కాకపోయి ఉంటే ఈ సీసీ కెమెరాలు, ఈ కాల్స్, ఈ బస్ స్టాండు, రైల్వే స్టేషన్ ఇలా తప్పిపోయిన ప్రాంతం నుంచి ఎన్ని దారులు ఉన్నాయో వాటన్నింటికి అన్ని దారుల్లో ఉన్న ప్రతి అంగుళం గాలించి ప్రతి సీసీ కెమెరాను జల్లెడ పట్టేసే వాళ్ళేమో. కానీ అలాంటి ప్లేస్ కాదు కదా ఈ కేసు. అందుకే చాలా 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 క్లిష్టం అయిపోయింది. అయితే ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉంటుందనే ఆశతోనే దర్యాప్తు అయితే సాగుతోంది. మనము అదే కోరుకుందాం. ఈ రోజు కాకపోతే రేపు ఆమె క్షేమంగా అమ్మ ఒడికి చేరుతుందని ఆశిద్దాం. అంతవరకు ఫేక్ న్యూస్ అయితే అవాయిడ్ చేస్తే బెటర్. మరి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.